నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. చంద్రబాబు నాయుడు గారితో తన ఈక్వెషన్స్ మారిపోయాయని చెప్పేసి మోదీ గారు అంటున్నారు. అసలు ఏం జరిగింది ఏంటనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు మోదీ గారు తన సన్నిహితుల దగ్గర చంద్రబాబు నాయుడు గారితో నా ఈక్వెషన్స్ చేంజ్ అయ్యాయని చెప్పేసి మోదీ గారు అంటున్నట్టు మరి వార్తలు వస్తున్నాయి. అది పాజిటివ్ అన్నట్ట, నెగిటివ్ అన్నట్టు, అసలు ఏంటి? గుడ్ మంచి క్వశ్చన్. చంద్రబాబు నాయుడు గారి వల్ల నా ఆలోచన విధానం మారింది, ఆయన యొక్క ప్రవర్తన కూడా మారిందని చెప్పడం అనేది మన ఇక్కడ అంటే చంద్రబాబు నాయుడు గారి వల్ల అంటే ఆయనతో ఉన్న సాన్నిహిత్యం వల్ల. ఎట్లాంటి అంశాలు అంటే చంద్రబాబు నాయుడు గారు నాకు తెలిసి మోడీ గారి కన్నా సీనియర్ కదా, ఇంచుమించు వయసులో కూడా పెద్ద తేడా ఏం లేదు. కానీ అందరికన్నా మొత్తం భారతదేశం మొత్తంలో కూడా ఇటువంటి విజనరీ ఉన్న సీఎం అంతకుముందు ఎవరు లేరు. ఇతను చూసాక చాలామంది ఫాలో అయ్యి కొంతమంది వాళ్ళ సొంత థాట్ అయినా కానీ ఇటువంటి డెవలపింగ్కి విజనరీకి ఇతను ఆద్యుడు అన్నట్టుగా కూడా మనం అప్పట్లో 90s చాలా ఛానల్స్లో మీడియా, నేషనల్ మీడియా కూడా ఎక్కువసింది చంద్రబాబు నాయుడు గారి కోసం. ఆయన గొప్పతనం చాలా ఇప్పటివరకు కొంతమంది తెలియకపోవచ్చు. ఇంకా అంటే వ్యక్తిగతంగా మనకు అనవసరం, రాజకీయాల పరంగా అనవసరం, ఒక పరిపాలనా పరంగా మాత్రం నిజంగా ఆయన కొట్టేవాడు లేడు నా అభిప్రాయం ప్రకారం. సో అటువంటి వ్యక్తి మొదటి నుంచి ఎన్డీఏలో ఉన్నారు. అప్పుడు ఎన్డీఏలో ఉన్నప్పుడు ఎట్లాంటి పరిపాలన చేశారో తెలుసు. మరలా ఇప్పుడు ఎన్డీఏలో 2014 ఎన్డీఏలో ఉన్నప్పుడు ఎట్లా బయటకు వచ్చేసారు ఇవన్నీ తెలుసు. ఇప్పుడు మళ్ళీ ఎన్డీఏలోకి వెళ్ళాక చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రవర్తన కానీ ఆయన పెట్టే డిమాండ్లు కానీ మోడీ గారు ఆశ్చర్యపోయేలా ఉన్నాయంట. ఎట్లాగూ ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ చేయడానికి ప్రధానమైన పాత్ర పోషించేది ఎన్డీఏలో బీజేపీ తర్వాత అత్యధిక సీట్లు ఉన్నది జేడీయూకి, నితీష్ కుమార్ గారిది. నెక్స్ట్ ఎక్కువ సీట్లు ఉన్నది 16 సీట్లతో బాబు గారే ఉన్నారు కదా. మరి ఎంత ప్రాధాన్యత ఉండి, ఎంత చక్రం తిప్పగల సత్తా ఉండి, ఎంత మేధస్సు ఉండి ఆయన అట్లా బిహేవ్ చేయట్లేదంట. ఇప్పుడు మొన్న ఒక ప్రజావేదికలో కూడా ఏం చెప్పారు, ఒకప్పుడు బాబుని మీరు ఇప్పుడు చూడరు, ఇప్పుడు కొత్త బాబుని చూస్తారు మీరు అని చెప్పాడు ఆయన. అంటే ఒకప్పుడు ఎలా ఉండేదంటే సడన్ విజిట్లు, ఏమైనా తేడా వస్తే లెక్కలు తేల్చేయడం, అట్లా లేకపోతే ఏం భయపడేవాళ్ళు కాదు. అబ్బా ఈడెవడరా చండశాసనలా తయారయ్యాడు, అబ్బా ఈడెవడరా బాబు మొగుడులా తయారయ్యాడు, అబ్బా ఎప్పుడు వస్తాడో తెలియదు, ఏ ఫైల్ అడుగుతాడో తెలియదు, ఉరుకులు పరుగులు. మరి అలా అవబట్టే కదమ్మా ఆంధ్రప్రదేశ్ అంత ఇదిగా అయ్యింది అప్పట్లో. సో ఇప్పుడు దాంట్లో కొంతమంది కష్టపడే వాళ్ళు కూడా కొంచెం విసిగి చెంది అబ్బా ఈయన బాగా ఇబ్బంది పెట్టేస్తున్నాను అనుకున్న సందర్భాలని లేదు. మన ఉద్యోగుల్ని ఎలా మౌల్డ్ చేసుకోవాలి, ఉద్యోగులతో ఎలా పని చేయించుకోవాలి, ఎటువంటి అవుట్పుట్ రాబట్టాలన్నది కూడా ఆయనగా మార్చుకుంటున్నాడంట. ఇప్పుడు మన సమీక్షా సమావేశం కూడా ఏం చెప్పారు, ఏ శాఖాపరమైనదైనా కానీ ఆ శాఖకు సంబంధించిన మంత్రి గారు, ఆ శాఖకు సంబంధించిన సెక్రటరీ, దానికి సంబంధించిన అనుసంధానమైన ఉద్యోగులు అందరూ కూర్చోబడడం, మ్యాక్సిమం ½ an hour అంట. క్లియర్ కట్ ఆదేశాలు జారీ చేశారు. సరే అలా బాగుంటుందా చేయండి అంతే. గంటల కొద్ది టెలికాన్ఫరెన్స్లు ఇవి లేదు, విసుగొచ్చే స్థాయికి చేయట్లేదు. ఎవరైనా ఇప్పుడు అంతెందుకు, గత ప్రభుత్వంలో చేసిన అధికారంతో వాళ్ళు చేసిన అరాచకాలని ఇప్పటికీ కొత్త ప్రభుత్వం వచ్చినా కూడా వాళ్ళు ఇంకా చెలరైపోతున్నారంట. ఎట్లాగా ఊరికే సార్ మాకు అధికారం పోయింది కాబట్టి మమ్మల్ని టార్చర్ పెట్టకండి అని చెప్పి ఎమ్మెల్యేలను కొలుస్తున్నారంట వైసీపీ నాయకులు. ఆ స్థానిక టీడీపీ ఎమ్మెల్యేని కలిసి బయటకు వచ్చి ఎమ్మెల్యే మమ్మల్ని బెదిరించాడు, మాకు ఎంత డబ్బులు అడిగాడని చెప్పి బ్యాడ్ ప్రాపగాండా స్టార్ట్ చేస్తున్నారంట. ఇప్పుడు కార్యకర్తలు ఏమంటున్నారు అంటే, స్వయంగా నా కార్యకర్తలు 2-3 ఫోన్ చేసి చెప్పిన సందర్భం, కార్యకర్తలు ఏమంటున్నారు, మన గవర్నమెంట్ వచ్చింది కదా మనం ఏం చూపిద్దామంటే అధినేత ఏమంటున్నాడు, ఆయన వాళ్ళ కవ్వింపు చర్యలకు మీరేం ఇది అవ్వద్దు, అంతా సర్దుకుంటుంది, మీరేం పట్టించుకోవద్దు, మందే ప్రభుత్వం, మీకేం భయం, ఇట్లా మాట్లాడుతున్నారంటే చంద్రబాబు నాయుడు గారు. సో స్థానికంగా ఉండే కార్యకర్తలు ఏమంటున్నారు, ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి సార్ వాళ్ళు ఇంకా పేటరైపోతున్నారు, వాళ్ళు ఇంకా చెలరైపోతున్నారు వైసీపీ వాళ్ళు, మీరు ఏదో నిర్ణయం తీసుకోకపోతే బాగోదు అంటే, ఎమ్మెల్యే గారు నిర్ణయం తీసుకున్నా కూడా బాబు గారు ఫోన్ చేసి వద్దు మీరు ఆవేశపడద్దు, ఎన్ని రోజులు వాళ్ళు ఎగసెగ్స్ పడతారు, మీరే వాళ్ళ కవ్వింపు చర్యలకు మీరు లోన్ కావద్దని చెప్తున్నారంట. దీనివల్ల ఎట్లా అవుతుంది, కొంతలో కొంత శాంతి భద్రతలు కంట్రోల్ అయినట్టేగా. లేదంటే పోనీ కంట్రోల్ చేశారంటే ఒకవైపు వాళ్ళు వైసీపీ వాళ్ళు చెలరైపోయి మాకు ఎమ్మెల్యే గారు డబ్బులు అడుగుతున్నారు, మాకు ఎంత డిమాండ్ చేస్తున్నారు, మా భూమిని కబ్జా రాసిస్తావివా అని అడుగుతున్నారని చెప్పి ఆల్రెడీ పబ్లిసిటీ చేస్తున్నారట. ఎప్పటికైనా చర్యలు తీసుకోకపోతున్నా కూడా బాబు గారు సహనం, ఆగండి టైం వస్తుంది, గవర్నమెంట్ మందబ్బా, ఎందుకు మీరు టెన్షన్ పడతారు, వాళ్ళకి గవర్నమెంట్ పోయింది కాబట్టి మతి భ్రమించి ఏదో మాట్లాడుతున్నారు, మీరేం ఇది అవ్వకండి అంటున్నారట.
అంటే ఇటువంటి ఆలోచన ధోరణి ఎవరికి ఉంటుంది? ఇవన్నీ పిల్లకాయలరా వీళ్ళు చేసేవన్నీ, నేను ఎప్పుడో చూశాను రా అనేవాడు ఆ స్థాయికి వెళ్ళిపోయాక ఇవన్నీ ఆయన దృష్టిలో ఆయన టైంలో ఇంకెన్ని చూస్తుంటారు. ఎందుకంటే అప్పుడు సోషల్ మీడియా అలాంటివి ఏం లేవు, అన్ని ఏవి కూడా ఉన్నా కూడా డైరెక్ట్ గా మాట్లాడాలి, డైరెక్ట్ గా చూడాలి. కానీ ఇప్పుడు ఏది చేసినా కూడా బయట తెలిసిపోతుంది. సో క్షణాల్లో పాటిపోతుంది అంతా. అయినా కూడా అంత సమయం ఎందుకు పాటిస్తున్నాడు? వస్తుంది టైం, వెయిట్ చేయాలి. ఎగసెగసి పడేదాంతో కాదు. సో అట్లాగా ఇప్పుడు ఆ జేడీయూ వీళ్ళు కీలకమైన జేడీయూలో ఒక స్పెషల్ ప్యాకేజ్ కావాలి, స్పెషల్ స్టేటస్ కావాలి, మాకు ఎంతమంది మినిస్టర్లు కావాలి, స్పీకర్ కూడా మాకే కావాలంటే ఈయన మాకు అదేం వద్దు, రాష్ట్రానికి అవసరం సంబంధించి రావాల్సినవన్నీ టైంకి ఇచ్చేయండి. ఏవైతే ఆల్రెడీ శాంక్షన్ చేశారో అవి ముందు శాంక్షన్ చేయండి చాలు. ఆ పనే మాకు సరిపోవట్లేదు. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ చాలా కన్స్ట్రక్షన్ చేయాల్సిన పనులు ఉన్నాయి. గాడిని పెట్టాల్సిన పనులే ఇన్నున్నాయి. ఉన్నదాన్ని ముందు సర్దుకోవడానికే టైం పడుతుంది. నెక్స్ట్ 5 ఏళ్ళు మళ్ళీ చూసుకుందాం. కొత్త ఉన్నవి ఇప్పుడు ఏదైతే రైల్వే జోన్ కానీ వాళ్ళు ఇచ్చిన ప్యాకేజ్ కానీ ఇవి వరకు పోలవరం ప్రాజెక్ట్ సంబంధించిన అమౌంట్ కానీ వీటి వరకు ముందు క్లియర్ చేయండి. లేదు రాష్ట్రానికి రావాల్సిన ట్యాక్స్ రూపంలో రావాల్సిన నిధులు ఏవైతున్నాయో అవి ఇచ్చేసేయండి. మా పెండింగ్ పెట్టద్దు. ఇప్పుడు కాదు, నెక్స్ట్ ఒక త్రైమాసికానికి ఇస్తే నెక్స్ట్ క్వార్టర్కి ఇస్తాము, అట్లా పెండింగ్ పెట్టకండి, ఇచ్చేసేయండి. మేము ఇంకేం అడగట్లే. సెంట్రల్ మినిస్టర్ అంటారా, అడిగాము మీరు 2-3 ఇచ్చారు చాలు. ఒకటి ఇచ్చినా కూడా అది బీజేపీలోకి వెళ్ళింది. పోనీ మా రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా వచ్చిందిగా, మాకు అలా ఎవరు ఊరుకుంటారమ్మా? ఎవరు సాటిస్ఫై అవుతారు? అంటే ఎప్పుడైనా సరే ఒకడు బాగా అల్లరి చేస్తున్నప్పుడు ఇటుపక్క వాడు అల్లరి చేయకపోతే అబ్బా ఇది ఎంత బుద్ధిగా కూర్చున్నాడు, భలే ఉన్నాడు అయిపోయాడు అనిపిస్తుంది. ఎక్కడ బాబు గారికి మిగతా వాళ్ళకి అది తేడా గమనించాడు ఆయన. అరే ఇప్పుడు బాబు గారు ఎంత కీలకమో అని అందరికి తెలిసినా కూడా ఈయన అంత డిమాండ్ చేయట్లేదే, పేక పట్టుకోవట్లేదే, భలే ఉంది ఇలాంటి అనవసరంగా వదులుకున్నామే, ముందే ఉండుంటే ఇంకోలా ఉండేది కదా, ఇది కదా మనకు కావాల్సింది అనేలాగా సన్నిహితులతో మాట్లాడుకుంటున్నారు. మీరు ఆయన ఢిల్లీకి వెళ్ళడానికి వెళ్ళినప్పుడు కూడా మీరు చూస్తే జనరల్గా జగన్మోహన్ రెడ్డి గారు లేదా రేవంత్ రెడ్డి గారు, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కలిగినప్పుడు రేవంత్ రెడ్డి గారు కలిగినప్పుడు కూడా ఇలాగా ఇట్లా మాట్లాడి ఇలాగండి. కానీ ఇప్పుడు బాబు గారు వెళ్ళినప్పుడు చూడండి, రాజ్నాథ్ సింగ్ కానీ ఈ అమిత్ షా ఎవరైనా పట్టి ఆలింగనం చేసుకొని శేఖర్ని రెండు కూర్చోండి అన్నట్టుగానే ఉంటుందా మర్యాద? అఫ్కోర్స్ ఆయన వయసులో పెద్దవాడని మర్యాదిస్తూ ఇస్తుండొచ్చు, బట్ వాళ్ళకి కూడా తెలుస్తుంది కదా ఎవరి స్థాయి ఏంటి, ఏ మనిషి ఎట్లాంటి వాడు. బయట కనకపోయినా బా సరైన వాడు రా వీడు అని ఉంటుంది కదా. ఇంకో భయం ఏమిటి, అమ్మో ఇలాంటి వాడు మన దగ్గర ఉంటే మనల్ని మించిపోతాడేమో అని భయం కూడా ఉంటుంది వాళ్ళకి. సో అట్లాంటి సందర్భాల్లో పార్టీ మనుగడ సందర్భంలో వాళ్ళు కొంచెం ఎడమొహం పెడమొహంగా సైడ్ పెట్టుండొచ్చు. బట్ ఇప్పుడు తెలుసుకున్నారు, 3వ సారి గవర్నమెంట్ ఫామ్ చేయడానికి వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడ్డారో వాళ్ళకి అర్థమైంది. ఈయనకి 16 సీట్లు, జనసేన 18 సీట్లు వచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ నుంచి పిలుపులు వచ్చింది, ఇండియా కూటమి నుంచి పిలుపు వచ్చినప్పటికి కూడా ఈయన గడువు తీసుకున్నాడు కానీ రానని చెప్పలే కాంగ్రెస్ వాళ్ళకి శుతిమెత్తగా. అంటే సన్నిహిత వర్గాలు చెప్పిన ఇన్ఫర్మేషన్, నేను చూసింది కాదు అది. వాళ్ళు ఏం చెప్పారంట, నాకు ఒక 48 అవర్స్ టైమే ఉంది, నేను ఆలోచించి చెప్తాను అన్నట్టు. లేదు మేము ఎన్డీఏలో ఆల్రెడీ చేరాం కదా, మళ్ళీ మీరు ఎలా కాల్ చేస్తారు అట్లా చెప్పలే. అదే కదా మనం మాట్లాడే విధానం. అంటే నాకు ఒక 48 అవర్స్ టైం ఇవ్వండి. ఈ లోపల స్టాలిన్ గారు లేదంటే ఠాక్రే గారు వీళ్ళందరూ ఫోన్లు కూడా చేశారంట బాబు గారికి, ఇండియా కూటమిలోకి వస్తే బాగుంటుంది అన్నట్టుగా. బట్ ఈయన చూస్తాను చెప్తాననే చెప్పాడు తప్ప రాను అని చెప్పలే. అంటే అది అది ఎంత మెచ్యూరిటీ లెవెల్స్ అవి, ఎన్ని చూస్తే ఎన్ని డక్కాముక్కలు తింటే ఎంత అనుభవం రంగరిస్తే ఎంత చాకచక్యంగా మాట్లాడడం వస్తుంది. పైగా ఆయన దేనికి కూడా పగలబడి వెరబీగి నవ్వడు, అలాగని పెద్దానికి ఇదైపోడు, ఒకలాగా ఉంటాడు. అందుకే కదా ఆయన వాళ్ళ బిస్సెస్కి అవమానించినప్పుడు అంత బోర్ను విలిపించింది. చాలామంది నచ్చలే, అరే ఎంత గుండె నిబ్బరంగా గుండె ధైర్యంగా ఉండే మనిషి ఎంత బోర్ను విలిపిస్తున్నాడంటే, ఇది కాదు బాబు గారు, ఇది కాదు చంద్రబాబు అని చాలామంది అన్నారు. బట్ కట్టుకున్న భార్యని అలా అవమానించేసరికి మాత్రం తట్టుకోలేకపోయాడేమో. మేబీ ప్రతి ఒక్కరు ఒక బలహీన క్షణం ఉంటుంది కదా. సో అంత నిబద్ధతగా అంత సీరియస్గా ఉండే పర్సన్ నిజంగా ఆయన చూసి చాలా నేర్చుకోవాలి, చాలా ఇదిగా ఉంటున్నారని మోదీ గారు లాంటి వ్యక్తి, పవన్ కళ్యాణ్ గారిని కూడా మెచ్చుకున్నారు, బాబు గారిని మెచ్చుకోవడానికి ఏముంది. రైట్.